పాపం వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి బాధలు కూడా చదివిస్తుంటే వాళ్ళని మీ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. దేశం కోసం ఉపయోగించండి, దేశ సంరక్షణ కోసం ఉపయోగించండి. ఎలాంటి సైనిక చర్య ఉండాలని మీరు కోరుకున్నారు? సైనిక చర్య అంటే ఏదో పెరిఫెరల్గా కాశీపల్లి సరిహద్దుల్లో హెచ్చరించి రావటమా, లేకపోతే ఏకమొత్తంగా పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంది అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడాడు భారతదేశానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 17వ తారీఖున. సబ్సిక్వెంట్గా బంగ్లాదేశ్ ప్రీమియర్ ఆయన మాట్లాడారు, ఆయన నోబెల్ బహుమతి గ్రహీత. వీళ్ళందరూ మాట్లాడిన దాన్ని మనం కనెక్ట్ చేసుకోగలిగితే ఉగ్రదాడులకి పథకరచన అప్పుడే జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇక్కడ పర్యటనలో ఉండగానే ఇది జరిగింది. వాళ్ళకి అది ఒక సంప్రదాయం ఉంది. అమెరికా నుంచి ఎవరైనా డిగ్నిటరీస్, సెలబ్రిటీస్, విఐపీలు వస్తే ఖచ్చితంగా ఇక్కడ దేశంలో ప్రాణాలు కోల్పోవాల్సిందే. సో ఈసారైనా బేఫిటింగ్ రిప్లై ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని భావిస్తున్నారు మీరు? పాకిస్తాన్ అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీని ఇవాళ వేసింది ఇక్కడున్నటువంటి చోటా మోడా లీడర్లు చూసి ఓట్లు వేయలేదండి. నేను ఫ్రాంక్ చెప్తున్నా, ఏ మనిషినైనా అడగండి వాళ్ళ బీజేపీకి ఓట్లు వేశారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మోడీ. మోడీ అనేటువంటి ఒక వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆయన భారతదేశాన్ని సంరక్షించేటువంటి ఒక యోధుడు. ఆయన గురించి ఓట్లు వేసింది. కానీ వీళ్ళు ఎవరండి? ఇప్పుడు ఉన్నటువంటి 6 మందో 7 మంది ఎమ్మెల్యేలు నా గురించి చెప్పమండి, నాతో మాట్లాడమనండి. నేను చిన్నప్పటి నుంచి కూడా నమస్తే సదావత్సలే మాతృభూమి, నేను దండా పట్టుకొని తిరిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను. ఒక ఎమ్మెల్సీ దగ్గరికి పోయాను, వాసుదేవన్ గారు. ఒక ఎమ్మెల్సీ దగ్గరికి పోయి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు. పేరు చెప్పాను, ఇప్పుడు ఓడిపోయాడు, ఏదో ట్రై చేసుకుంటున్నాడు. పోయి ఆయన జెండాలు కట్టాం మేము. మా బాగుంది విహెచ్పి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు, ప్రెసిడెంట్గా ఉండేవాడు రవిబాబు అని చెప్పి చనిపోయారు, అడ్వకేట్. ఆయన నేను కలిసి రాత్రింబగళ్ళు కలిసి జెండాలు కట్టాము ఆయన కోసం. ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం దాన్ని చేయలేకపోయి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కాదు 2007 లోపల చనిపోయినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్గా 5 lakhs ఇస్తామని ఇచ్చారు. సరే 5 లక్షల నుండి ప్రాణానికి ఇది కాదు, సరే వాళ్ళ ధర్మ ప్రకారంగా వాళ్ళు ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఇచ్చాలి. మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఇస్తానంది. మళ్ళీ ఇవాళ నాకు వెంకయ్యనాయుడు గారు గోకుల్చాట్ ముందర మీటింగ్ పెట్టినప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే మీ అందరికీ మా గవర్నమెంట్ వచ్చింది, మన గవర్నమెంట్ వస్తే చేస్తే ఏం చేశారండి? కనీసం పలకరించే దిక్కు లేదు. రైట్. మోడీ గారి ఆధ్వర్యం లోపల సర్జికల్ స్ట్రైక్ కాదు కావాల్సింది. రైట్. కావాల్సింది ఏంటంటే గాజాను ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ చేసిందో ఆ రకమైనటువంటి ఒక స్థితి 100 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలు కోలుకున్నటువంటి ఒక దెబ్బ కొట్టాలి. ఎందుకంటే మా ఆక్రోషం నిజంగా అంటే ఒక్కసారి టీవీలో చూస్తుంటే అవి ఎంత భయంకరం అంటే పాపం విహారయాత్రకు పోయినటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపేసేసి నీకు కక్ష ఉంటే ఎవడి మీద కక్ష ఉంటే ఎవడో తెచ్చుకోవాలి. వాడేం చేశాడే సివిలియన్స్. రైట్. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా నరసింహ శర్మ గారు ఎకనమీషియన్, వారు చెప్పిన దాని ప్రకారం అంటే సర్జికల్ స్ట్రైక్ కాదు, ఒక 200 ఏళ్ల పాటు కోలుకోలేని విధంగా, కనీసం 200 ఏళ్ల పాటు కోలుకోలేని విధంగా పాకిస్తాన్ మీద ప్రతీకార దాడో లేకపోతే చర్యో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం తీసుకోవాలనేది. ఒక బిడ్డను కోల్పోయిన తండ్రిగా ఆయన ఆవేదన చెప్పారు. అలాగే ఆ సందర్భంలో ఆయనకు బాసటగా నిలబడ్డ రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు. ఎవరైతే తమల్ని పట్టించుకోలేదో వారిని కూడా ఏకిపారేశారు. బట్ ఈరోజు భారత ప్రభుత్వం మాత్రం తమకు జరిగిన అన్యాయం, తమలాగా బిడ్డల్ని కోల్పోయే తండ్రులు చాలామంది ఇంతకుముందు చూసాం. ఇక మీదట ఏ తండ్రి ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను కోల్పోయే పరిస్థితి రాకుండా అటువంటి గట్టి చర్య అయితే ఒకటి తీసుకోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ గారు.